మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 40% ఓట్లు వస్తే గెలిచింది 11 సీట్లేనా? అదే 40% ఓట్లతో పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. 40% కన్నా తక్కువ ఓట్లతో 3 సార్లు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చారు. మరి మాకేంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది. ఇన్నాళ్లు ఆత్మస్తుతి, పరనిందకు ప్రాధాన్యమిచ్చిన వారు అసలు లోపమేంటో మేం చెబుతాం వింటారా అంటూ మాజీ ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్తల వరకు వైసీపీ తప్పుల చిట్టా విప్పుతున్నారట. ఆ తప్పులేంటో, వైసీపీ లెక్కేంటో ఇప్పుడు చూసేయండి. వైసీపీ తప్పుల గుట్టు విప్పుతున్న లీడర్లు. ఆత్మస్తుతి, పరనిందే కొంప ముంచిందా? లెక్క ఎక్కడ తప్పింది? పొరపాటు ఎక్కడ జరిగింది? 67 స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ 151కి ఉవ్వెత్తున ఎదిగి 11కు పడిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే గత 4 రోజులుగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. చెప్పడం కాదు, తప్పుల గుట్టు విప్పుతున్నారు. ఎన్నికల ముందు వరకు వైనాట్ 175 అంటూ కన్న కలలు పేకమేడలా కూలిపోవడంతో జీర్ణించుకోలేని నేతలు సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు చెబుతున్న మాటలు విని అవునా అంటూ తెల్లముఖం పెడుతున్నారట. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా కార్యకర్తల నుంచి మోత మోగిపోతోందట. కొందరు నేతలు నోటి దురుసుతో అతి చేయడం వల్లే ప్రజలు అసహ్యించుకున్నారని కార్యకర్తలు చెప్పడమే కాకుండా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో వైసీపీ పెద్దలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోతోందట. ఇంత సంక్షేమం చేసి 2,70,000 కోట్ల రూపాయలు అకౌంట్లలో వేస్తే అక్కా చెల్లెమ్మలు, తల్లుల అభిమానం ఏమైపోయిందో అర్థం కావడం లేదు అంటూ ఈవీఎంలపై నెపన్నెట్టి సానుభూతిని అకౌంట్లో వేసుకుందామని చూసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు అసలు సినిమా చూపిస్తున్నారట కార్యకర్తలు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంటే మరికొందరు నియోజకవర్గాల్లో పరిస్థితులను, కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకున్నారా అంటూ నిలదీస్తున్నారట. మే 13న ఎన్నికలు జరిగితే ఈ నెల 4న ఫలితాలు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా 81% ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా ఓట్లు వేశారని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈ విషయం అందరికీ తెలిసినా ఆ నిజం తెలుసుకోవడానికి, అంగీకరించడానికి సిద్ధపడలేదట వైసీపీ అగ్రనాయకత్వం. దీంతో ఏదో ఒకటి అవుతుందిలే, నిండా మునిగిపోయాం, ఇప్పుడు చేసేదేం లేదని చాలా మంది సీనియర్ లీడర్లు ఎన్నికల్లో సైలెంట్ అయిపోయారట. కొంతమంది డబ్బు కూడా పెద్దగా ఖర్చు చేయలేదని తాజాగా బయటకొస్తోంది. అధిష్టానం డబ్బు సాయం చేస్తుందని ఎదురు చూసిన మరికొందరు అటు నుంచి ఎలాంటి సాయం అందక చివరికి చేతులెత్తేశారని అంటున్నారు. ఇక విపక్షాలపై నోటి దురుసు, నాసిరకం మద్యం, ఇసుక విధానంతో వైసీపీ నిండా మునిగిపోయిందనే విశ్లేషణలు తొలి రోజు నుంచే వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇంత క్లియర్ కట్ గా కనిపిస్తున్నా ఇంకా తాము ఓడిపోయామని అంగీకరించలేని చాలా మంది వైసీపీ లీడర్లు భ్రమల్లో బ్రతకడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంపై మరింత రగిలిపోతున్నారట కార్యకర్తలు. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వంటి వారు పార్టీ ఓటమికి చెబుతున్న కారణాలు పార్టీలో అంతా అంగీకరిస్తున్నారు. కానీ అధికారంలో ఉండగా ఎవరూ చెప్పలేని పరిస్థితి కల్పించడమే వైసీపీకి మరణ శాసనం లిఖించిందన్న అసలు నిజమే ఇంకా తెలుసుకోలేకపోతున్నారు.